ఎలాంటి సందర్భాల్లో ఎదుటోడు నవ్వుతే చిరాకేస్తా? సైలెన్స్. బా ఏం నవ్వుతుంది అయ్యా? రవి మీద ఎవరైనా ఏదో పంచలేసినప్పుడు శ్రీముఖి దెయ్యంలా నవ్వుతుంది. అప్పుడు చాలా శ్రీముఖిని అన్న శ్రీముఖి గురించి ఎవరైనా కామెంట్ చేసినా చాలా కోపం వస్తుంది నాకు. నేను ఎందుకంటే శ్రీముఖి ఫ్యాన్. ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో ఎగరికటోనో ఫ్యాబ్రికేట్సోనో మాస్కులని లాగేయడో. బబ్లు నువ్వు నా కోసం పాట పాడు. లోబోకి మర్యాద ఇస్తే పాట వాళ్ళని ఇయ్యద్దు. మేము బేసిక్ గా చీప్ గా మీలాగా పాటలు పాడుకోం, కలిసి డాన్స్ చేస్తాం. పాట చేసుకొని సాంబా. దయ్యాలు డాన్స్ చేసుకుంటున్నారు, మనం సైలెంట్ ఉన్నాం. కానీ ఇంత బాగా ఎవరు రామలమ్మ స్టెప్ వేయలేదురా. నెక్స్ట్, ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు ఎవరైనా స్పెట్స్ చూసి నవ్వితే నాకు చాలా కోపం. స్పెక్స్ చూసి నవ్వుతారా? విలేజ్ ఫెలోస్ కదా, అర్థం కాదు, సోడా బుడ్డి అనుకుంటారు. మరి ఇవి నవ్వలేదు కదా. నేను విలేజ్ వదిలేసి బాగా రోజులైంది. నెక్స్ట్, ఒకడు పదే పదే ఊరికి నా వైపు చూసి నవ్వినప్పుడు నాకు చాలా చికాకేస్తుంది. ఎవడాడు నవ్వుతున్నది? ఎవడాడా ఎవడ్రా నవ్వుతున్నది? విజిలేయాలి ఇట్లా, విజిలేయాలి ఇట్లా. నెక్స్ట్, నా పెళ్ళాం నన్ను కొట్టినప్పుడు ఎవరైనా చూసి నవ్వుతే కోపం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రవి నా మొగుడు, నేను కొడుతున్నాను, నువ్వు దూరం నుంచి చూసుకుంటా నవ్వాలి. నా మొగుడిని కొడితే నీకెందుకు నవ్వు వస్తుందిరా? నెక్స్ట్, నా జుట్టు చూసినప్పుడు ఎవరన్నా నవ్వుతే కోపం వస్తుంది. విగ్గు తీసే. విగ్గు కాదు, విగ్గు కాదా? ఇట్లా పెంచినరా? లోపల తప్పిపోతే మనుషులు దొరకరు. తీన్ మార్ మ్యూజిక్ మీద ఎట్లా డాన్స్ చేయాలంటే మొత్తం జుట్టు ఊగాలి. తల గట్టిగా పట్టుకో, అట్లేవో జాగ్రత్తగా ఊడుతుంది ఏంటన్నా. నెక్స్ట్, నేను సెమినార్ చెప్పేటప్పుడు వచ్చిరాని ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే ఎవరైనా చూసి నవ్వుతే నాకు చాలా కోపం వస్తుంది. పటాస్ గురించి నీకు నచ్చినట్టు ఒక సెమినారీ, బట్ ఇట్ షుడ్ బి ప్యూర్లీ ఇన్ ఇంగ్లీష్ అండ్ వీఆర్ ద ఆడియన్స్ లిజనింగ్. ఓకే, రెడీ? పటాస్ is a wonderful show and it is a entertaining show when we have any problems or headaches. If we like piles. రవి ఇంకా గీత కలిసి శ్రీముఖి పైన జోక్స్ చేస్తే చిరాకు వస్తుంది. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి గుమ్మ, ఓ పుత్తడి గుమ్మ. హరి, లోబా అన్న చీమయ్యనికి జోకులకి ఎవరైనా నవ్వితే చిరాకు వస్తుంది. ఆడ అడ్డంగా నువ్వు కామెడీ చేస్తే చూడాలని లేదు, చిరాకేస్తుంది అంటుండు. అరే నీకు చూడలేకపోతే మూసుకోరా కళ్ళు.